బ్లూ మీడియా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ నేత లక్కింశెట్టి పుల్లారావుకు ఆయన నివాళులర్పించారు. నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. నాయకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, దయచేసి భావోద్వేగాలకు గురి కావద్దని దేవినేని ఉమా విజ్ఞప్తి చేశారు. కొంతమంది స్వార్థపరులు తప్పుడు ప్రచారాల వల్ల పుల్లారావు మానసిక ఆందోళనకు గురై మన మధ్య లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు మైలవరం అసెంబ్లీ స్థానం ఇస్తారన్న ప్రచారంపై దేవినేని ఎదుటే టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. డౌన్ డౌన్ వసంత, దేవినేని ఉమా నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సోషల్ మీడియా ఎమ్మెల్యే చేయిస్తున్న తప్పుడు ప్రచారం వల్ల మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని నాయకులు వాపోయారు. టీడీపీ నేతల మీద కేసులు పెట్టి 14 రోజులు జైల్లో వేసిన వ్యక్తి వసంత అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి మైలవరం సీటు ఇస్తే ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు నాయకులు కార్యకర్తలను సముదాయించారు దేవినేని ఉమా. సోషల్ మీడియాలో బ్లూ మీడియా ఛానల్స్లో ఫేక్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేయడం గత 2 రోజులుగా ఇక్కడే మైలవరం మెయిన్ రోడ్లో ఆర్ఎండి గెస్ట్ హౌస్ దగ్గర యాక్సిస్ బ్యాంక్ దగ్గర కార్యకర్తలు నాయకులందరూ కూర్చోవడం, చర్చించుకోవడం, భావోద్వేగాలకు గురి కావడం, భయాందోళనకు గురి కావడం, మానసిక వేదనతో మరి ఈరోజు మనం పుల్లారావు గారిని కోల్పోయాం. దయచేసి ఈ బ్లూ మీడియా ఛానల్స్కి ఈ ఫేక్ ప్రచారం చేస్తా ఉన్న కొంతమంది సోషల్ మీడియా ప్రచారాన్ని దయచేసి ఈ దుర్మార్గమైన ప్రచారాలను అరికట్టండి. కార్యకర్తలు, నాయకులు ఆవేదనకు గురయ్యి ఇవాళ ఎంతో సీనియర్ నాయకులు